భావస్వరాన్ని జన్మాంతర సౌహృదాన్ని అంటారు. అంటే ఒక మనిషి పూర్వజన్మలో తన కర్మఫలంగా ఈ జన్మలో కొంతమందిని ఆ జన్మలో ఒకళ్ళిద్దరినో పొందగలుగుతాడు. కానీ ఇంతమంది ఇన్ని లక్షల కోట్ల మంది అభిమానులు పొందడం అంటే నేను ఎప్పుడు అంటుంటాను నా అభిమానుల గురించి, వారు నా నుంచి ఏమి ఆశించకుండా వాడు చేస్తున్న వాళ్ళ ఆశీర్వచనమే నాకు శ్రీరామ రక్ష. ఎందుకంటే ఈ అభిమానం అనేది డబ్బుతో కొంటేది కాదు, ఎటువంటి ప్రలోభాలకి లొంగేది కాదు. కాబట్టి అటువంటి విలువైన అభిమానాన్ని ఇంతమంది అభిమానులు పొందడం అంటే అది నా పూర్వజన్మ సుకృతమో లేక ఏ రుణానుబంధమో ఏ విడదీయలేని అనుబంధమో కదా అని నాకు అనిపిస్తూ ఉంటుంది. వాగర్తావి సంపర్క వాగర్త ప్రతిపత్తయే వందే జగత పితరో పార్వతీ పరమేశ్వరం నా గాయత్ర పరమంత్రం నా మాతృ పరిదేవత నా హరే భరతస్త్రాత నానృత పాతకం పరం అని మాతృ ప్రార్థన. మా అమ్మగారు బసవ రామతారకం, అందరు బసవ తారకం అంటారు ఆవిడ. నన్ను అడిగారు చాలామంది, ఊళ్ళో కూడా హాస్పిటల్ పేరు బసవ తారకం ఉంది, ఇంట్లో బసవ రామతారకం కదా. నేను నాన్నగారు పెట్టిన పేరు అంటే అది పూర్తిగా ఆవిడకి, ఎందుకంటే బసవ రామతారకం నాన్నగారు రామారావు గారు. ఆ రామ అనేది ఆవిడకే అంకితం ఆవిడ పేరు నా పేరు ఉండకూడదని ఆయన బసవ తారకం పెట్టడం అని నేను అనుకుంటాను. ఎందుకంటే ఏది చేసినా ఆయన దాంట్లో ఎంతో అర్థం పరమార్థం ఉంటుంది నాన్నగారు చేసిన దాంట్లో. అలాగే నేను కూడా నా అబ్బాయి మోక్షాగ్నికి నాన్నగారు మోక్షాగ్ని అని పెట్టారు పేరు. తారక రామ తేజ, తారక రామ అని పెట్టింది నేను దానికి. అంటే ఎందుకో ఇది కాకతాళీయమో యాదృచ్ఛికమో ఈ వరవడి ఎప్పటి నుంచో మొదలైంది. అలా ఇవాళ ఈ సినిమా చేయడం కూడా, ఎందుకంటే నేను నా 100వ సినిమా అయింది. 100వ సినిమా అంటే నాన్నగారు అప్పటి మరి నా చదువు, నేను చిన్నప్పటి నుంచే ఆయన సినిమాలు చూస్తూనే పెరిగాను. ఆయనే నాకు గురువు, దైవం అంతా ఆయనే, తండ్రి. అటువంటిది నాకు సినిమాల్లోకి రావాలని చిన్నప్పటి నుంచి ఉండేది. అటువంటిది ఆయన కాదు చదువే ముఖ్యమని, లేకపోతే ఈ పాటికి 250 సినిమాలు అయిపోయింది. ఎన్ని చేశామన్నది ఇంపార్టెంట్ కాదు, దేశానికి ఏం చేసింది అన్నది కాదు, దేశానికి ఏం చేశామన్నది ముఖ్యం. అలాగే ఎన్ని సినిమాలు చేశామనేది కాదు, ఎన్ని సినిమాలతో ఆ సినిమాతో నువ్వు సమాజానికి సేవ చేస్తున్నావు లేకపోతే గ్రామ తల్లికి సేవ చేస్తున్నావు అన్నది ముఖ్యం. దాంతోపాటు ఎంతమంది అభిమానులు అంటే నాన్నగారు మొదట్లో ఎన్నో సాహసాలు చేసి ఆయన ఎటువంటి పాత్రలు చేసినా కూడా ఆయనే ఒక ట్రెండ్ సృష్టించేవారు. ప్రజల మీద నమ్మకంతో కొత్తదనాన్ని ఇవ్వాలని ఒక ఉద్దేశంతో తర్వాత రాజకీయాల్లోకి వచ్చాక కూడా అదే చేశారు. అలాగే వాటిని ప్రేక్షకులు అభిమానిస్తూనే ఉన్నారు. ఇవాళ నేను ఇన్ని సాంఘిక పౌరాణిక లేకపోతే జానపద సినిమాలు, ఫ్యాంటసీ సినిమాలు ఇవన్నీ చేయగలుగుతున్నానంటే కేవలం నా ప్రేక్షక దేవుళ్ళ మీద నాకున్న నమ్మకం. అలాగే నా అభిమానులు నా కష్టాల్లో కూడా నాకు తోడుతున్న నా అభిమానులు. నేను చెప్పాను దాకా ఎటువంటి ప్రలోభాలకి లేకపోతే ఎటువంటి డబ్బుకు కానీ అమ్ముడుపోని వాళ్ళు. అలాంటి మరి ఈరోజు నేను ఇవాళ యువరత్నగా పిలువబడుతున్నా, లేకపోతే నటసింహంగా పిలువబడుతున్నా, లేకపోతే ఒక ఎమ్మెల్యేగా పిలువబడుతున్నా అంటే అది కేవలం మా అమ్మగారి ఆశయాల చలువ, మా నాన్నగారి ఆశీస్సుల చలువ, నా అభిమానుల చలువ అని చాలా గర్వంగా చెప్పుకోగలుగుతున్నాను. నేను ఎంత సంపాదించిందని కాదు, అభిమాన ధనం. ఇవాళ నిజంగా చెప్పుకోకూడదు. జగన్ గారు చెప్పారు మిగతా విషయాలన్నీ. ఇప్పుడు ఈ చిత్రం విడుదల కాబోతుంది. అది సంక్రాంతికి విడుదలవుతుంది. అంటే ఉగాది సంబరాలు సంక్రాంతి నుంచే ప్రారంభం కాబోతుంది.